So hi friends, this is your friend Sudhakar Vamgiri. మనం యూనిట్ 6 9th క్లాస్ యూనిట్ 6 లో భాగంగా ఫ్రీడమ్ అనే చాప్టర్ లోంచి మనం యొక్క ఇంట్రడక్షన్, గ్లోసరీ, కాంప్రహెన్షన్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం నేర్చుకున్న గ్రామర్ టాపిక్ ఏంటంటే రిలేటివ్ క్లాజ్. టాపిక్ ఏంటిది ఇక్కడ రిలేటివ్ క్లాజ్. సో అసలు రిలేటివ్ క్లాజెస్ అంటే ఏంటి? చాలా ఈజీ, మనం అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీ. రిలేటివ్ క్లాజ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకొని ట్రై చేద్దాం. ద మ్యాన్ హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఈజ్ ఎ ప్రిజనర్. ఇక్కడ చూడండి, హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఈజ్ ఎ ప్రిజనర్. నెక్స్ట్, ద పీపుల్ ఫాలోడ్ ద ప్రిన్సిపల్స్ దట్ మండేలా అడ్వకేటెడ్. As you perhaps know that the clauses underlined above are called adjectival clauses because they qualify the noun in the preceding clause. ఇక్కడ who takes away another man's freedom, ఇక్కడ దీని ముందే అక్కడ who అంటే ఎవరు? The man. ఇక్కడ this is a noun. This is a noun. సో ఇదంతా కూడా నౌన్ కోసం చెప్తుంది కాబట్టి దాన్ని మనం adjective clause అంటాం. అలాగే they followed the principles that Mandela advocated. ఇక్కడ కూడా ప్రిన్సిపల్స్ ఎవరు అడ్వకేట్ చేశారు? మండేలా. ఇక్కడ మళ్ళీ నౌన్ కోసమే చెప్తుంది కాబట్టి దీన్ని మనం మళ్ళీ అడ్జెక్టివల్ క్లాజెస్ అంటాం. సో ఇన్ సెంటెన్స్ 1 ఫస్ట్ సెంటెన్స్ లో చూసుకుంటే దీంట్లో వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై హూ ద మ్యాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ ద క్లాజ్. ఇక్కడ మనకు అర్థమైంది. ఇక్కడ ఇదంతా క్లాజ్ అడ్జెక్టివల్ క్లాజ్ అనుకుంటే మరి ఇక్కడ హూ అనగానే మనకు అర్థం. ఇక్కడ హూ అంటే ఎవరు? ఇక్కడ హూ అంటే ద మ్యాన్. ఈయన్ని కన్సిడర్ చేస్తాం. Again, so who takes another man's freedom? Similarly, the identity of the principles is revealed by the clause that Mandela advocated. So without these clauses, the listeners will not be able to know who the man is and which principles they are. So ఇక్కడ మనకి who లేకపోతే that రెండు లేవు అనుకోండి, అసలు మనకి అక్కడ సెంటెన్స్ కి క్లారిటీ అనేది లేదు, లేకపోతే ఇక్కడ ఆ మనిషి ఎవరైనా మనకు తెలియదు, లేదా ప్రిన్సిపల్స్ ఏంటి దాన్ని ఎవరు అడ్వకేట్ చేశారు కూడా మనకు తెలియదు. సో హూ ఇన్ వన్ రిఫర్స్ టు ద మ్యాన్ అండ్ దట్ ఇన్ రిఫర్స్ టు ద ప్రిన్సిపల్స్. సో దీస్ వర్డ్స్ ఇన్ దిస్ సెంటెన్స్ ఆర్ కాల్డ్ రిలేటివ్ ప్రొనౌన్స్. దీంట్లో మనం ఏమంటాం? రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. నెక్స్ట్, అండ్ అడ్జెక్టివల్ క్లాజెస్ ఆర్ కాల్డ్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ బికాస్ దే హెల్ప్ టు డిఫైన్ ద పర్సన్ ఆర్ an object referred to. The whole expression containing the noun phrase and the relative clause now act like a single noun phrase. So exercise chuddam. Right. So in South Africa, a man of color who attempted to live as a human being was punished and isolated. So chuddam okkari relative clauses enti, danlo relative pronoun em use chesaru, danlo noun phrase that the relative pronoun defines. Okay. Who attempted to live as a human being, relative pronoun ఏది? who. ఓకేనా? ఇక్కడ హూ అంటే ఎవరు? ఏ మ్యాన్ ఆఫ్ కలర్. నౌన్ ఫ్రేజ్ అంటే ఇక్కడ ఏ మ్యాన్ ఆఫ్ కలర్. ఇక్కడ చెప్పంగా దీని సౌత్ ఆఫ్రికా, ఏ మ్యాన్ ఆఫ్ కలర్ హూ అటెంప్టెడ్. హూ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్, మ్యాన్ ఆఫ్ కలర్ అనేది నౌన్ ఫ్రేజ్. దీనికోసం మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్, ఇప్పుడు మీరు చెప్పగలగాలి. హూ ట్రైడ్ టు ఫుల్ఫిల్ హిస్ డ్యూటీ టు హిస్ పీపుల్. హూ ట్రైడ్, ఇక్కడ హూ అంటే ఎవరు? ఏ మ్యాన్. ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మీకు తెలుస్తాయి. నెక్స్ట్, దట్ కుడ్ నో. దట్ ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అనేది దట్. ఇక్కడ ఎవ్రీ వే అనేది మనకి సెంటెన్స్ ఉంది, జాగ్రత్త చూడండి ఒకసారి. నెక్స్ట్, దట్ ర్యాన్ త్రూ మై విలేజ్. దట్, ఇక్కడ దట్ అంటే ఏంటి? ఇక్కడ క్లియర్ వే. నెక్స్ట్, దట్ యానిమేటెడ్ మై లైఫ్. అంటే ఇక్కడ దట్ అంటే ఇక్కడ ఇదా చెప్పుకున్నాం, దట్ అంటే the desire for freedom of my people. Next, that was curtailed. ఇక్కడ కూడా దట్ అంటే దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఏం ఆగిపోయిందంటే మై ఫ్రీడమ్. హూ లుక్డ్ లైక్ ఐ డిడ్. హూ అంటే ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ హూ. లైక్ అంటే ఎలా చేస్తారంటే లైక్ ఎవ్రీ వన్. ఇక్కడ హూ అంటే ఏంటి? ఎవ్రీ వన్. ఓకే, నెక్స్ట్ రైటింగ్ పార్ట్. రీడ్ ద స్టోరీ వన్స్ అగైన్ అండ్ అనలైజ్ ద టెక్స్ట్ ఇన్ ద లైట్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. So what incidents do you find in the first paragraph? How does the writer reflect on these incidents? What is the writer's point of view on the incidents? Okay, so these are the main questions. So you have witnessed several instances of discrimination in the world around you.
write an essay about one such incident, you may use the following clues. When and where did it take place? With whom did the incident occur? What were you doing at that time? How did you feel about these incidents? Observe all the features of an essay. Okay, and ఇవన్నీ బేస్ చేసుకొని మనం ఒక ఎస్సే రాద్దాం. ఓకే, సో when I was studying 8th class 8th, I witnessed an incident of discrimination in my class. మా క్లాస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే డిస్క్రిమినేషన్ అన్నమాట, అంటే విడివిడిగా చూడడం. It was the 5th day after the reopening of the school. School reopen చేసిన తర్వాత 5th day. A dark skinned boy student named Raju from social background class joined the school in our class. Okay, అందులో నల్లగా ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి పేరు రాజు. సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాస్లోకి వస్తాడు. అతను మా స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఓకేనా, ద అటెండర్ ఆఫ్ అవర్ స్కూల్ టుక్ ద బాయ్ అండ్ సెండ్ హిమ్ ఇన్ టు అవర్ క్లాస్. ఓకే, అటెండర్ ఏం చేశాడు, అబ్బాయిని తీసుకొని మా క్లాస్కి పంపించాడు. ద బాయ్ లుక్డ్ అరౌండ్ అండ్ టుక్ ఈ సీట్ బిసైడ్ ఎ ఫెయిర్ స్కిన్డ్ బాయ్ నేమ్డ్ వేణు. ఓకేనా, సో అబ్బాయి ఏం చేశాడు, లేచి వెళ్ళి పక్కన కూర్చున్నాడు. ఆ పక్కన కూర్చున్న అబ్బాయి చాలా ఫెయిర్గా తెల్లగా ఉన్నాడు అనమాట. ఆ అబ్బాయి పేరు వేణు. ఇన్ ద ఫ్రంట్ రో, సో ముందు రోలోనే కూర్చున్నాడు. Immediately, the fair-skinned boy Venu left his seat and went to the back bench looking angrily at the dark-skinned boy Raju. ఇప్పుడు వేణు నుంచి చాలా సీరియస్గా లేచిపోయి వెనకాల బెంచ్కి పోయి కూర్చున్నాడు. ఈ రాజుని అలా కోపంగానే చూస్తున్నాడు. When the teacher entered the class, ఎప్పుడైతే టీచర్ క్లాస్లోకి ఎంటర్ అయ్యాడో, రాజు brought the incident to the notice to the teacher. రాజు ఏం చేశాడు, ఇదంతా చెప్పాడు. The teacher asked him to be calm. The teacher అబ్బాయిని సైలెంట్గా ఉండమన్నాడు. And asked him not to talk to anybody without issue. ఇష్యూ లేకుండా ఏం మాట్లాడద్దు అని చెప్పాడు అనమాట. ఫైన్. సో 4 days later, in the evening 4 PM, we went to the playground. 4 రోజుల తర్వాత 4 గంటలకి గ్రౌండ్కి వెళ్ళాం. We wanted to form a team of kabaddi to play against the team of class 9th. మరి క్లాస్ 9th అగేన్స్ట్కి క్లాస్ 9th వాళ్ళతో మేము కబడ్డీ ఆడాలనుకున్నాం. ఇక్కడ టీమ్ని ఫామ్ చేద్దామని చేస్తున్నాం. రాజు, ద న్యూలీ జాయిన్డ్ బాయ్, ఆల్సో వాంటెడ్ టు జాయిన్ అస్ ఇన్ ద టీమ్. ఆ రాజు కూడా టీంలో జాయిన్ అవ్వాలనుకున్నాడు. ఆన్ సీయింగ్ దిస్, అది చూసిన తర్వాత వేణు వెంట అవే ఫ్రమ్ ద ప్లే గ్రౌండ్ లుకింగ్ యాంగ్రీలీ అట్ రాజు. రాజు వైపు ఇలా సీరియస్గా చూస్తూ ఆ ప్లే గ్రౌండ్లోంచి వెళ్ళిపోయాడు. ఎవరు, వేణు. వీ డిడ్ నాట్ అండర్స్టాండ్ వై వేణు వాజ్ డూయింగ్ సో. అసలు మాకు అర్థం కాలేదు, అసలు వేణు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అనేది మాకు అర్థం కావట్లేదు. బట్ ఐ ఫెల్ట్ దట్ ఇట్ వాజ్ నాట్ ఫెయిర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ వేణు. నాకు అర్థమైంది ఏంటంటే వేణు చేసేది అది కరెక్ట్ కాదు అని నాకు అర్థమైంది. ఓకే, సో ఐ వాంటెడ్ టు కన్విన్స్ హిమ్. నేను కన్విన్స్ చేద్దాం అనుకున్నాను. బట్ ఈ వెంట అవే వాకింగ్ ఫాస్ట్ టువర్డ్స్ ద క్లాస్ రూమ్. అతను చాలా ఫాస్ట్గా క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ ద స్కూల్ వాజ్ ఓవర్, స్కూల్ ఎప్పుడైతే అయిపోయిందో, వైల్ గోయింగ్ హోమ్, ఇంటికి వెళ్ళేటప్పుడు వేణు అటాక్డ్ రాజు విత్ 2 of his friends. వేణు ఏం చేశాడు, రాజుని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సాయంతో రాజుని అటాక్ చేశాడు, రాజుని కొట్టాడు. రాజు వాజ్ బీటన్ బ్లూ అండ్ బ్లాక్. బ్లూ అండ్ బ్లాక్ అంటే చాలా గట్టిగా కొట్టడం అన్నట్టు. సో వేణు వాంట్ రాజు టు క్విట్ ద స్కూల్. ఈవెన్ వేణు రాజును వార్న్ చేశాడు, హెచ్చరించాడు. ఏం హెచ్చరించాడు, నువ్వు స్కూల్ మానేసి వెళ్ళిపో అన్నాడు. He also blamed that he lost his seat in the classroom in the front row and his place in the kabaddi team because of Raju. ఈవెన్ వేణు ఇంకా ఏం బ్లేమ్ చేశాడు, ఈవెన్ నీ వల్లే నేను నా ఫస్ట్ సీట్ నేను మిస్ అయ్యాను, నీ వల్లే నేను కబడ్డీ టీంలోకి నేను రాలేకపోయానని చెప్పాడు. సో ద నెక్స్ట్ మార్నింగ్ రాజు కేమ్ టు స్కూల్ విత్ హిస్ పేరెంట్స్. నెక్స్ట్ మార్నింగ్ రాజు స్కూల్కి వచ్చాడు వాళ్ళ పేరెంట్స్ సాయంతో. హిస్ పేరెంట్స్ రిక్వెస్టెడ్ ద హెడ్ మాస్టర్ ఆఫ్ అవర్ స్కూల్ టు లుక్ ఇన్ టు ద ఇష్యూ. ఆ పేరెంట్స్ ఏం చేశారు, ఆ హెడ్ మాస్టర్కి రిక్వెస్ట్ చేశారు, ఇష్యూ చూడండి అసలు ఏంటి అనేది. ద హెడ్ మాస్టర్ బికేమ్ యాంగ్రీ అండ్ వాజ్ డిసప్పాయింటెడ్ విత్ దిస్ ఇన్సిడెంట్. హెడ్ మాస్టర్ చాలా కోపంగా ఫీల్ అయ్యాడు, ఈవెన్ చాలా డిసప్పాయింట్ కూడా అయ్యాడు అనమాట ఆ ఇన్సిడెంట్ తోటి. సో ఈ కన్సోల్డ్ ద బాయ్ అండ్ అంటే శాంతి పరిచాడు అండ్ రిక్వెస్టెడ్ దెమ్ టు గో టు హోమ్. సో వాళ్ళు మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఈ ప్రామిస్ ద పేరెంట్స్ టు సెటిల్ ద ప్రాబ్లం. సో ఆ పేరెంట్స్కి ఏం చేశారంటే నేను ఈ ప్రాబ్లం ఎలాగైనా సెటిల్ చేస్తానని చెప్పాడు. అవర్ హెడ్ మాస్టర్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ లవబుల్ నేచర్. మా హెడ్ మాస్టర్ చాలా మంచి ఆయన, అందరు చాలా మర్యాదగా ఉండే ఒక చాలా మంచి మనిషి అనమాట. హీ ట్రీట్స్ ఆల్ ఆర్ ఈక్వల్, అందరినీ కూడా సమానంగానే ట్రీట్ చేస్తాడు. ఓకే, సో ఇమీడియట్లీ కాల్డ్ వేణు అండ్ ఆస్క్డ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ ఓవర్ ద ఇన్సిడెంట్. అండ్ వేణుని పిలుస్తాడు. వేణుని పిలిచి ఏమైనా అసలు ఏమైంది దానికి చెప్పు అంటాడు.
When he explained that he did not like to sit beside a boy from socially background class and he did not like to play with him. వేరే ఏం చెప్తారంటే నాకు ఆయన సోషల్లీ బ్యాక్గ్రౌండ్ క్లాస్ అంటే చిన్న కులానికి సంబంధించినవాడు, అలాంటి వాడి పక్క నేను కూర్చోలేను, నేను ఆడలేను అని కూడా చెప్తాడు అనమాట. నౌ ద హెడ్ మాస్టర్ అండర్స్టూడ్ ద ఫీలింగ్స్ ఆఫ్ వేణు. ఇప్పుడు హెడ్ మాస్టర్కి ఆ వేణు ఎందుకు ఇవన్నీ చేశాడో అర్థమవుతుంది. అవర్ హెడ్ మాస్టర్ టుక్ ద బాయ్ టు హిజ్ రూమ్. ఆ హెడ్ మాస్టర్ ఆ బాయ్ని రూమ్ తీసుకెళ్ళి అండ్ గేవ్ గుడ్ కౌన్సిలింగ్, చాలా మంచి కౌన్సిలింగ్ ఇస్తాడు. లేటర్ ఈ కండక్టెడ్ ఏ స్టాఫ్ మీటింగ్, తర్వాత ఒక స్టాఫ్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తాడు. ఈ డిస్కస్ ద ఇష్యూ విత్ ఆల్ ద టీచర్స్, అందరు టీచర్స్తో కూడా ఇష్యూ మీద మాట్లాడతాడు. విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీచర్ ద హెడ్ మాస్టర్ హెల్డ్ ఏ మీటింగ్ ఫర్ ఆల్ స్కూల్ చిల్డ్రన్. అంటే టీచర్ సహాయంతో హెడ్ మాస్టర్ అందరు పిల్లలకి కూడా మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఆల్ ద టీచర్స్ అండ్ అవర్ హెడ్ మాస్టర్ గేవ్ కౌన్సిలింగ్ టు ఆల్ చిల్డ్రన్. అందరికి కూడా చెప్పారు మరి ఇది మంచిది, ఇది చెడ్డది, అలా చేయాలి, అలా చేయకూడదని. సో దే సెట్ దట్ అన్టచబిలిటీ ఈజ్ ఎ సిన్ అండ్ క్రైమ్. వాళ్ళ అస్పృశ్యత అనేది ఒక సిన్, ఒక పాపం లాంటిది, ఒక క్రైమ్తో సమానం. కాబట్టి అలా ఎవరిని మీరు చూడొద్దు. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ సొసైటీ, సొసైటీలో అందరూ కూడా ఈక్వల్ అని చెప్తాడు. ఫ్రమ్ దాట్ డే రాజు వాజ్ ట్రీటెడ్ వెల్ బై వేణు. ఆ రోజు నుంచి రాజు వేణు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. వేణు అపోలజైజ్ రాజు ఫర్ హిస్ బిహేవియర్. వేణు రాజుకి సారీ చెప్తాడు. దే బికేమ్ ఫ్రెండ్స్ అగైన్. వీ ఆల్ ఎంజాయ్డ్ అవర్ లెసన్స్ అండ్ ప్లేడ్ అవర్ గేమ్స్ టుగెదర్ ఫ్రమ్ దట్ టైమ్. సో దీన్ని బట్టి నేను నేర్చుకున్నది ఏంటంటే అన్టచబిలిటీ హ్యాస్ బీన్ ఎ వెరీ రియల్ ఇష్యూ ఇన్ మెనీ క్లాస్ రూమ్స్ అరౌండ్ ద కంట్రీ. సో అన్టచబుల్ అనేది ఒక ఇష్యూ, దాన్ని నేను కాదనలేని ఒక నిజం. బట్ కేసెస్ ఆఫ్ అన్టచబిలిటీ ఆర్ నాట్ రిపోర్టెడ్. కానీ అస్పృశ్యత మీద వచ్చిన కేసులు అనేవి రిపోర్ట్ చేయట్లేదు. Often teachers may not be aware of untouchability in their classrooms because the victims are scared of reporting them out of fear of making the situation worse. చాలా మంది క్లాస్ రూమ్లో కూడా ఇలాంటి అనుభవిస్తూనే ఉంటారు పాపం, చాలా చిన్నపిల్లలు లేదా యూత్ కానీ ఇలాంటి అనుభవిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు బయటికి చెప్పడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకు దీన్ని ఇంకా పెద్ద చేయాలి, నేను చెప్పకపోతే ఇక్కడ సెటిల్ అయిపోతుంది కదా అనే ఫీలింగ్ ఉంటుంది. I feel that the key to tackle the problem in schools is through education for both the teachers and students. నాకు అర్థమైంది ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్కి లేదా ఎప్పుడైతే ఆ టీచర్స్కి అందరూ కూడా కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉంటామో అంటే చదువుకి ఇంపార్టెన్స్ అని మనం చెప్పగలగాలి. సో అన్టచబిలిటీ నీడ్స్ టు బి రూటెడ్ అవుట్ వేర్ ఎవర్ ఇట్ అక్కర్స్ అండ్ ఇన్ పర్టికులర్లీ ఇన్ స్కూల్స్. అన్టచబిలిటీ అనేది మనం తీసి పడేయాలి, ఎస్పెషల్లీ స్కూల్స్లో. వేర్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ద రైట్ టు లెర్న్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ ఫ్రీ ఫ్రమ్ ప్రిజుడిస్. ఈ బయాస్ యాటిట్యూడ్ లేకుండా నువ్వు గొప్ప నేను కాదు, లేదా నేను గొప్ప నువ్వు కాదు అనే యాటిట్యూడ్ లేకుండా వాళ్ళందరూ సమానమే అనే ఫీలింగ్ వాళ్ళు క్రియేట్ చేయగలగాలి. ఇట్ ఈస్ టీచర్స్ అండ్ పేరెంట్స్, నాట్ ద గవర్నమెంట్, that know what is happening in their schools and they are best placed to deal with this kind of behavior when it happens. ముఖ్యంగా ఏంటంటే దీన్ని రెస్పాన్సిబుల్గా తీసుకునే పర్సన్స్ ఎవరంటే టీచర్స్, పేరెంట్సే. వాళ్ళు దీన్ని బాగా డీల్ చేయగలగాలి. సో వాళ్ళు కానీ కరెక్ట్గా డీల్ చేయగలిగితే ఆల్మోస్ట్ ప్రపంచంలో చాలా మటుకు తగ్గుతాయని చెప్పి అనుకుందాం. నెక్స్ట్, స్టడీ స్కిల్స్. రీడ్ ద ఫాలోయింగ్ బయోగ్రఫికల్ అకౌంట్ ఆఫ్ గ్రేట్ ప్యాట్రియట్ ఆఫ్ ఇండియా which describes events in his life. After reading the text, complete the chronological table. So ఈ టెస్ట్ చదివిన తర్వాత కింద టేబుల్ అంతా ఆర్డర్లో రాయాలన్నమాట. సో Subhash Chandra Bose was born on 23rd January in Cuttack in 1897. He was born in a rich family. When he was 5, he was admitted into a big European school. At the age of 12, he was shifted to another school, where his headmaster Beni Madhavadas kindled the spirit of patriotism in him. When he was 15, he came under the profound influence of an outstanding spiritual leader, Swami Vivekananda. After his graduation, Subhash left for the Cambridge in 1919 to appear for the Indian Service Examination, ICS. But he had made up his mind to dedicate his life to the service of his country. He resigned from the Indian Civil Service and returned to India in 1921. He took part in freedom struggle, independence movement and fought against the British rule in India. Bose was arrested and sent to a prison in Burma. With the cooperation of some prisoners and freedom lovers, Bose formed the Indian National Army, INA, in 1941 in Singapore. He inspired the troops of fight against the British to liberate their motherland. On 21st October 1943, Azad Hind government was set up in foreign soil.
So Subhas is called Netaji. Neta means a leader, because he was a true and passionate leader of the Indian struggle for freedom. So complete the following table based on your reading of the passage. In 1897, Subhas was born. 1902, he was admitted into a big European school. 1909, he was shifted to another school. 1912, he came under the profound influence of Swami Vivekananda. 1919, he left for Cambridge for the Indian Civil Service examination. 1921, he resigned from the Indian Civil Service and returned to India. 1941, Bose formed the Indian National Army in Singapore. 1943, Azad Hind government was set up in foreign soil. Okay. Next listening part. Listen to your teacher the speech of Subhash Chandra Bose and answer the following questions orally. Brave soldiers, today you have taken an oath that you will give fight to the enemy till the last breath of your life under the national tricolor. From today, you are the soldiers of the Indian National Army of Free India. You have volunteered to shoulder the responsibility of 40 crores of Indians. From today, your mind, might and money belong to the Indian nation. Friends, you have the honor to be the pioneer soldiers of Azad Hind Fauj. Your names will be written in the history of Free India. Every soldier who is martyred in this holy war will have a monument in Free India. The coming generations will shower flowers on those monuments. You are very fortunate that you have got this valuable opportunity to serve your motherland. Although we are performing this ceremony in a foreign land, our heads and hearts are in our country. You should remember that your military and political responsibilities are increasing day by day, and you must be ready to shoulder them competently. The drum of Indian independence has been sounded. We have to prepare for the battle ahead. We should prepare ourselves as early as possible so that we can perform the duties we have shouldered. I assure you that the time is not far off them. You will have to put to use the military skill which you possess. Today, we are taking the vow of independence under the national flag. A time will come when you will salute this flag in the Red Fort, but remember that you will have to pay the price of freedom. It has to be got by force. Its price is blood. We will not beg freedom from any foreign country. We shall achieve freedom by paying its price. It doesn't matter how much price we have to pay for it. I assure you that I will lead the army when we march to India together. The news of the ceremony that we are performing here has reached India. It will encourage the patriots at home who are fighting empty-handed against the British. Throughout my life, it had been my ambition to equip an army that would capture freedom from the enemy. Today, I congratulate you because the honor of such an army belongs to you. With this, I close my speech. May God be with you and give you the strength to the pledge which you have taken voluntarily today. Inquilab Jindabad. So what is the thrust of Subhash Chandra Bose speech? Inspiring the soldiers who joined the Indian National Army. Say whether the following statements are true or false. Subhash asked the soldiers to sacrifice everything for their motherland. True. Subhash dreamt that every soldier of India would have monument in Free India. True. Okay. Next. So oral activity. Debating. Work in pairs. Organize a debate in class on the following proposition. Women should work in kitchens and men in offices. Women should work in kitchens and men in offices. So one member of the pair speaks in favor of the proposition while others speaks against it. Remember, organize your ideas as main points and subpoints. Put your ideas in a proper order or sequence. Give suitable examples, quotes, etc. Use polite expressions. You may use some of the following words or phrases to express your views. In my opinion, I personally feel, it is my feeling. So you can use these phrases. In my opinion. And when we start, and ఎప్పుడన్నా మనం స్టార్ట్ చేసినప్పుడు మనం ఇవన్నీ యూజ్ చేయొచ్చు. ఏంటవి? In my opinion, I personally feel, it is my feeling, I think,
అగైన్ నెక్స్ట్ టు అగ్రీ విత్ యువర్ అపోనెంట్స్, మన అపోనెంట్స్ అపోనెంట్స్ ని మనం అగ్రీ చేయడానికి ఐ అగ్రీ విత్ మై వర్తీ అపోనెంట్స్, లేకపోతే ఐ ఆమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద, లేకపోతే ఐ థింక్ దే ఆర్ యు ఆర్ రైట్, ఆర్ ఐ సపోర్ట్ ద ఐడియా. నెక్స్ట్ టు డిసగ్రీ విత్ యువర్ అపోనెంట్స్, ఒకవేళ అపోనెంట్ చెప్పిన డిసగ్రీ చేయాలనుకోండి, అప్పుడు మనం ఐఎమ్ సారీ టు డిఫర్ విత్ యూ, ఐ డిసగ్రీ విత్ యూ, ఇట్ మే బి యువర్ ఒపీనియన్ బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దిస్, దట్ ఇస్ ప్యూర్లీ యువర్ ఐడియా బట్ ద రియాలిటీ ఈస్ డిఫరెంట్. నెక్స్ట్ టు ఎస్టాబ్లిష్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ స్టాండర్డ్, నువ్వు చెప్పిన దాన్ని ఇది స్ట్రాంగ్గా చెప్పాలనుకున్నప్పుడు సిన్స్ ఐ హ్యావ్ ఎవిడెన్స్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్, I am fully confident with my point as I have no doubt about this since it is a dash, therefore I conclude that. అంటే మనం చెప్పాలనుకున్న పాయింట్ని చాలా స్ట్రాంగ్గా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం వాడతాం. ఓకే, సో ఫర్ ద ప్రపోజిషన్, ఇప్పుడు ఫర్ ప్రపోజిషన్ ఏంటి మనకి ఇక్కడ, ఉమెన్ షుడ్ వర్క్ ఇన్ ద కిచెన్ అండ్ మెన్ ఇన్ ఆఫీసెస్, ఆడవాళ్ళు కిచెన్లోనే పనిచేయాలి, మగవాళ్ళు ఆఫీస్లో పనిచేయాలనేది డిబేట్ చేస్తున్నాం మనం. ఓకేనా, so I would like to speak in favor of the proposition. I fully agree that women have equal rights on par with men in all respects. కరెక్టే, మీరు అన్నది కరెక్టే. సో మగవాడికి ఉండాల్సిన హక్కులన్నీ కూడా ఆడవాళ్ళు కూడా ఉన్నాయి. హౌఎవర్ ఏదైనా కానీ ఉమెన్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద హోమ్ వెరీ వెల్, దే కెన్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇన్ దేర్ నరిష్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. అంటే ఆడవాళ్ళు పిల్లల్ని చూడడంలో కానీ వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడంలో కానీ చాలా బాగా చేయగలరు. దేర్ ఆర్ వెరీ హ్యాపీ అండర్ ద లవింగ్ కేర్ ఆఫ్ ద మదర్. ఇఫ్ ఉమెన్ ఆర్ ఎట్ హోమ్ ద హోల్ ఫ్యామిలీ విల్ బీ హ్యాపీ. Men cannot do certain household works as effectively as the women do. Especially, they cannot cook well and they cannot bring up the children as lovingly as the women. Similarly, women cannot endure physical strain just like men. So when women work in offices, get tired by the time they get home and cannot support the family well, the children also feel lonely. So they may become indisciplined. There will be a misunderstanding and unrest due to stress and strain and other reasons. Therefore, I conclude that the women should work in kitchens and men should work in offices to have happiness at home. మరి against the proposition అంటే చెప్పిన దానికి against గా మాట్లాడు. I am sorry, I don't agree with you. Women should work in kitchens and men in offices are outdated assumption. పాతకాలపు మాట అది. Nowadays, women are well educated and they can do any sort of job. They are a great resource for the nation. It should be utilized in a proper way. If men wish, they can do household work as effectively as the women. They can bring up the children. They can show love and affection. As far as physical work is concerned, I agree to some extent. Of course, physical work paranga chuste okay, women kitchen undali, okay fine, agree chestanu. But nowadays ఈ ప్రస్తుతం కాలంలో మెంటల్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ఫిజికల్ వర్క్. మెంటల్ వర్క్ అనేది ఫిజికల్ వర్క్ కన్నా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ వీ కెన్ అవాయిడ్ మిస్అండర్స్టాండింగ్. మన వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మంచి రిలేషన్షిప్ అనేది ఉంటే మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు. వీ కెనాట్ సపోర్ట్ ద ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ వెల్. సో థ్యాంక్స్ ఫర్ మీ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మీకు నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. నెక్స్ట్ బీ రీడింగ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో ఇంతవరకు మనం యూనిట్ సికి సంబంధించి గ్రామర్, వొకాబులరీ, అంటే లర్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనే 4 ఫార్మాట్స్ ఉంటాయి. 4 ఫార్మాట్స్ కోసం కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ మరి ముఖ్యంగా డిబేట్ అనే దానికోసం కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ Sudhakar Vemagiri signing off for today.